మనం ప్రస్తుతం కరీంనగర్ ఫిలిం భవన్ లో ఉన్నాం. మన తోటి గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు. సార్ ఒక కార్యక్రమంలో వచ్చిర్రు, ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది. అయితే సార్ మీకు మా అభినందనలు మొట్టమొదటి. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను చూసి కూడా ఈ స్థాయికి వెళ్ళారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో అసలు మానవత్వం అనేది ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది? ఏంటంటే ఎప్పుడైతే డబ్బుకు విలువ అనేది పెరుగుతున్నదో, అంటే ఏదైనా కానీ డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఒక దీని వల్ల స్వార్థం ఎక్కువైపోయి విలువలు అనేది పోతుంది. అంటే డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది అటు పాలకుల దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఇటు ఈవెన్ సర్పంచ్ వరకు కూడా, గ్రామ మెంబర్ వరకు కూడా డబ్బు వెనుకల పడిపోవడం ప్రధానమైన కారణం. ఇప్పుడు సినిమాలు తీస్తే డబ్బు కోసమే, లేకపోతే ఒక టీవీ సీరియల్ తీస్తే డబ్బు కోసమే, ఇవాళ మీడియాలో వచ్చే అనేక కథనాలు డబ్బుల కోసమే. ఇట్లా పరిస్థితులు అనేది మారిపోతుంది, దిగజారిపోతుంది. నేడు ఈ ఆధునిక సమాజంలో ఈ మానవ విలువలు అనేటివి, మానవ సంబంధాలు అనేటివి ఎట్లా ఉండాలి, అసలు ఎట్లా ఉన్నాయి? అంటే మానవ సంబంధాలు, మానవ విలువలు అనేటువంటి ప్రధానంగా ఏంటంటే మనిషిని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. అంటే ఆ వ్యక్తిలోని మంచితనాన్ని గుర్తించడం. ఒక ప్రేమ అంటే తల్లి అంటే గౌరవం, తండ్రి అంటే గౌరవం, లేదా చెల్లెలంటే గౌరవం, పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనే విషయంలో ఒక నిజమైనటువంటి పౌరులుగా వాళ్ళని ఎలా తయారు చేయాలి, ఇలాంటి భావాలు అనేటటువంటిది సమాజంలో కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇతరుల కష్టాలకు స్పందించేటటువంటి గుణాన్ని పెంపొందించేటటువంటిది మానవత్వం. అది మన సమాజానికి రావాలి. సార్, ఈ ఆధునిక యుగంలో దెబ్బతిన్నాయి అనడానికి ప్రధాన ఒక సంఘటన ఏంటంటే, ఇవాళ ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఆదివాసుల్ని ఈ ఆధునిక సమాజంలో ఎట్లా చూపిస్తున్నారంటే ఒక తిరుగుబాటుదారుడుగానో లేకపోతే సంఘ విద్రోహ శక్తిగానో ప్రదర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఇవాళ సమాజంలో ఎక్కడైనా కానీ అంతో ఇంతో నిజాయితీ మిగిలి ఉంది, నిజమైన ప్రేమ అనేది మిగిలి ఉన్నది, ఒక మానవత్వ విలువలు ఎక్కడ ఉన్నాయంటే మనకు అది ఈ ఆదివాసీలలో, అది గోండులు కావచ్చు, కులములు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఆదివాసీలలో దొరికినటువంటి ప్రేమ కానీ, అప్యాయత కానీ, మానవ విలువలు కానీ మనకి ఎక్కడ సమాజంలో దొరకదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ విష సంస్కృతికి దూరంగా ఉండటమే కారణం. వాళ్ళు శ్రమ మీద జీవిస్తారు, అడవి మీద ఆధారపడతారు. వాళ్ళ అడవుల మీద ఆధారపడటం వల్లనే ఇప్పుడు అడవులు కాపాడబడుతున్నాయి. అడవులు కాపాడబడితేనే దేశ భవిష్యత్తు అనేది ఉంటుంది. మనకు ఇవాళ ఆక్సిజన్ తక్కువ కావడానికి కారణం, వాతావరణ కాలుష్యానికి కారణం, లేదా భూతాపం పెరగడానికి కారణం ఏంటంటే మనిషి అభివృద్ధి పేరు మీద ప్రకృతిని నాశనం చేయడం. నదులు కాలుష్యం అయిపోతున్నాయి, గాలి కాలుష్యం అయిపోతున్నది. ఇవాళ మొత్తం యుద్ధ వాతావరణం ప్రపంచం మొత్తంలో చెలరేగుతున్నది. ఇవి మరి మానవ వినాశనానికి దారితీస్తాయి. అయితే ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో ఒకవైపు ఉద్యమకారులు, ఒకవైపు మేధావులు, ఒకవైపు మీలాంటి అత్యున్నత స్థాయి గల వ్యక్తులు కూడా చెప్పినా కానీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటాయి? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవంటే ప్రభుత్వాలు ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నికైనటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నవారు లేదా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారా, లేకపోతే మా మిత్రులకు లాభాలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారా, లేదా ఈ 5 ఏళ్ల కాలంలో మేలైనంత డబ్బు సంపాదించారా, లక్షల కోట్లు సంపాదించాలని ఎగబడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం మానవ సేవ కాదు, వాళ్ళ ఉద్దేశం దేశ సేవ కాదు, దేశాభివృద్ధి కాదు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎట్లా లక్షల కోట్లు సంపాదించాలా, లక్షంలో డబ్బులు పెట్టి డబ్బులు పంచి మళ్ళీ ఎట్లా గెలవాలా, అంతవరకే పరిమితి. లేదా వాళ్ళకు సాయం చేసిన కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు, బడి కార్పొరేట్ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఎట్లా సాయం చేయాలా,
వాళ్ళ ఆస్తులు పెంచాలి, అదే ఉంది, ఇంకోటి ఏం లేదు కదా పరిస్థితి. అందుకే అయితే ప్రస్తుతం ఈ సమాజం చేయాల్సిన ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఉద్యమాలు చేయాలంట? గుర్తించాలా ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నారు అనేదాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. ఈ సమాజంలో ఏదైతే గుత్తా పెట్టుబడిదారులు ఉన్నారో, కార్పొరేట్ శక్తులు ఉన్నారో, లేకపోతే ఇప్పుడు కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళు, దొంగ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు, బ్లాక్ మనీ వాళ్ళ గూడియం చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆస్తులు పెంచే వాళ్ళు ఎవరు, ఇవాళ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని ఎగ్జిక్యూటివ్ డబ్బు 14 లక్షల కోట్లు. ఒక బ్లాక్ మనీ మన దేశంలో ఒకప్పటి రోజు 80 లక్షల కోట్లు. మరి ఇదంతా ఎటుపోతున్నారు? ఇప్పుడు మన ప్రజలు ఏం ఆలోచించాలంటే మేము ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మన TCS లో 12,000 మంది చేసినారు. లాస్ట్ ఇయర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు 60,000 మంది 70,000 మంది చేసినారు. ఇప్పుడు లక్షలాది మంది ఇండైరెక్ట్ గా నిరుద్యోగులు అయిపోతున్నారు. పరిస్థితి అన్ని కాంట్రాక్టు లేకపోతే అవుట్ సోర్సింగ్ పేరు మీద సరైన జీతాలు కూడా ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మనం ఏం ఆలోచించాలి? రైతులకు గిట్టుబాటు ధర ఎట్లా వస్తుంది, నిరుద్యోగం ఎట్లా తగ్గుతుంది, ప్రజల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది, వీటి గురించి ఆలోచించే వాళ్ళని మనం గెలిపించాలి. అంటే ఉచిత విద్య ఇచ్చేవాళ్ళని, ఉచిత వైద్యం ఇచ్చేవాళ్ళని, బ్లాక్ మనీ బయటకు తెచ్చేవాళ్ళని, పరిశ్రమ అంటే ఉద్యోగుల యొక్క స్థితిగతులను కాపాడే వాళ్ళని, అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి వాళ్ళు, ఇలాంటి ఒక ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని ప్రజలు నిజాయితీగా డబ్బులకు లొంగకుండా, సారాకు గురి కాకుండా ఒక ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు సమాజం పరిష్కారం. అయితే మీరు అన్న ఈ కేంద్ర ప్రభుత్వం, నేడున్న కేంద్ర ప్రభుత్వం ఇదే బ్లాక్ మనీని నేను బయటకు తీసుకొస్తా, నేను వైట్ మనీగా మారుస్తా, ప్రజలకు అందరికి కొన్ని లక్షల రూపాయలు నేను ప్రతి ఒక్కరి బ్యాంకులో వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. దాన్ని ఒక రాజకీయంగా మాత్రమే వాడుకొని ప్రజలకు ఎలాంటిది ఏం చేయలేదు. చెప్పిది ఏమనుకుంటున్నారు? ఎవరి మనుషులు వాళ్ళు బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామంటే నిజంగా తీసుకురాగలుగుతారా? వాళ్ళ మనుషులే పైకి ఇచ్చి ఒక నాటకాల మాట్లాడే మాటలు మాట్లాడితే మన రాజకీయ నాయకులు సినిమా ఎక్కడ కంటే ఎక్కువైపోయినారు. సినిమాలలో డైలాగుల కంటే కూడా ఎక్కువ డైలాగులు అయిపోయింది. కాబట్టి వాడు నోట్ల నుంచి పైనుంచి మాట్లాడుతున్నాడా, హృదయం నుంచి మాట్లాడుతున్నాడా అనేది వాడి యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ముసుగురు తీసినప్పుడే ప్రజలకు మంచివారు చెడేవారు అనేది, ఈ మంచి కోరేటువంటి శక్తులన్నీ కూడా ఇవి ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం కోరేవారు కావచ్చు, ఆర్థిక న్యాయం కోరేవారు కావచ్చు, సమానత్వం కోరేవారు కావచ్చు, కులమత విభేదాలు పోవాలనే వాళ్ళు కావచ్చు, ఈ ఒక మంచి సమాజం రావాలని కోరుకునే వాళ్ళందరినీ ఇలాంటి రాజకీయ శక్తులను కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఇది మనము వీరి వాక్యాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాం.